ఎక్కడికి వెళ్దాం రోహిత్? పాలు పాలు మిల్క్ బాయ్. బయట టెంపరేచర్ ఎంత ఉంది? సో రోహిత్ అటైర్ చూస్తే కింద వార్మర్స్ వేసుకున్నాడు, సాక్స్లు, పైన షార్ట్, లోపల 3 లేయర్లా. బాగా చల్లగా ఉంది గైస్. సో ప్రస్తుతానికి మేము షాపింగ్కి వెళ్తున్నాం. నోట్లోంచి పొగ వస్తుందా? ఇది మా లొకాలిటీ, ఇది మా హౌస్ ప్రెసెంట్. సో టైం ఎంత అయింది రోహిత్? టైం ఎంత అయింది? ఇట్స్ 7 o'clock. ఓకే, తాళం వేస్తున్నాం. ఓకే, సో విల్ గో నా షాపింగ్కి వెళ్దాం. ఈవినింగ్ 7 అవుతుంది. ఫుల్ చలి ఉంది. ఇంకా సన్సెట్ అవ్వలేదు. 7:30కి సన్సెట్ అని చూపిస్తుంది ఆన్లైన్లో. వాళ్ళు కష్టపడుతున్నారు. చలో, దారిలో వెళ్ళేటప్పుడు మా లొకాలిటీ ఎట్లా ఉంది ఏంటి అనేది సక్సెస్ఫుల్లీ లాక్ వేసినారా? చాలు. ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఏ ఏరియాలో ఉంటున్నాం ఏంటి అనేది? బ్లాక్ పూల్ చర్చ్ గైస్. సో మేము ఉంటుంది బ్లాక్ పూల్ ఏరియాలో. ఇది బ్లాక్ పూల్ చర్చ్ అనమాట. అండ్ అట్లాగే అటు సైడ్ కమ్యూనిటీ సెంటర్ ఉంది. నిన్న రోహిత్ ఆ సైడ్ రెస్టారెంట్కి వెళ్ళి ఏదో చెప్పొచ్చాడు. ఏం చెప్పావు రోహిత్? సో ప్రెజెంట్ మేము షాపింగ్కి బేసిక్గా పాలు అయిపోయినాయి. పాలు తీసుకురావడానికి వెళ్ళాలి. పాలు తీసుకురావడానికి వెళ్ళడానికి 3 వెళ్తున్నాం. వీళ్ళిద్దరిని వెళ్ళంటే నన్ను వదిలేసి అంటే నన్ను కూడా తీసుకుని వెళ్తున్నారు. వద్దొద్దు అంటున్నా, నన్ను అవదొప్పుతున్నారు. సో ప్రెజెంట్ లెట్స్ సీ. అండ్ సిన్స్ ఇది సెప్టెంబర్ కాబట్టి బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయి. చలో వెళ్దాం. సో ప్రెజెంట్ నడుస్తున్నాం ముగ్గురం. అండ్ ఇక్కడ నుంచి వ్లాగింగ్ కొత్త అనమాట. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. సో ప్రెజెంట్ మేము నడుస్తున్నాం. ఇక్కడ నుంచి ఒక 800 meters ఉంటుంది. ఆల్డీ బ్లాక్ పూల్ షాపింగ్ సెంటర్కి వెళ్తున్నాం. పాల్గొండని 3. అది డాన్స్ అంటున్నారు. ఇది ఇక్కడ యాక్చువల్లీ హోమ్లెస్ పీపుల్ ఉంటారనమాట. ఓకే, ప్రెజెంట్ మేము డన్స్కి వెళ్తున్నాం. డన్ స్టోర్స్ అక్కడ ఉంది. అది డన్ స్టోర్స్. గ్లౌజ్ వేసుకున్నా కదా. సో ప్రెజెంట్ డన్స్కి వెళ్తున్నాం. డాన్స్ అని రోహిత్ సావదొప్పుతున్నాడు. డాన్స్కి వెళ్దామన్నా అని. ఆల్మోస్ట్ అందరం, నేను రోహిత్ మాత్రం 3 layers ఆఫ్ బట్టలు వేసుకున్నాం. ఈ బిడ్డ పాష్ బిడ్డ అనమాట. వాడు ఓన్లీ ఏసీలో పుట్టాడు, ఏసీలో పెరిగాడు, ఏసీలోనే ఉంటాడు వాడు. సాగుడుతుంది. 60 is like everyday temperature అంట. ఇంగ్లీష్ ఏంట్రా? ఓకే, ఇది డాన్స్ బ్లాక్ పూల్. చాలో లోపలికి వెళ్దాం. కొంచెం వెచ్చగా ఉంటుందేమో. కొంచెం వెచ్చగా ఉంది. సో నేను గ్లౌజ్ తీస్తున్నా. మొత్తం డాన్స్లోకి వచ్చేసినాం. కొంచెం టెంపరేచర్ పర్లేదు అనిపిస్తుంది. ఓకే, చూద్దాం వీళ్ళు ఏం కొంటారో ఏంటో. మంది గైస్ చాలా పెద్ద స్టోర్. ఇగో జస్ట్ యాక్చువల్గా అయితే చూడ్డానికి వచ్చాం. ఇది చాలా ఎక్స్పెన్సివ్ స్టోర్ డాన్స్. మేము మ్యాక్సిమం అన్నీ కొనేది లిడిల్ ఆర్ ఆల్డీలో. టెస్కో, ఐ మీన్ సిటీ సెంటర్లో ఉన్నాయి లిడిల్ అండ్ టెస్కో, అక్కడే తీసుకుంటాం బేసిక్గా. సో ఈరోజు జస్ట్ డన్స్ ప్రైజెస్ ఎట్లా ఉన్నాయో చూడ్డానికని ఈరోజు వచ్చామన్నమాట. చూద్దాం పదండి.
పాలు యాపిల్స్ చీప్ గైస్ ఇక్కడ 49 cents వస్తున్నాయి. 6 apples 7 apples వరకు. బ్యూటిఫుల్ ఫ్లవర్స్, ఫ్రూట్స్. వీళ్ళిద్దరు. సో బేసిక్గా యశ్వంత్ ఏంటంటే కొనేది తక్కువ, తిరిగేది ఎక్కువ. పొటాటోస్, చూద్దాం ఏం కొంటాము ఏంటో అనేది. లెట్స్ సీ. A few inches later. మిల్క్ దొరికిందా? ఇక్కడ ఎంత? అక్కడ సేమ్ ప్రైస్ ఉంది. ఆల్మోస్ట్ 150, 129, 130 ఉంది. బట్ ఇక్కడ యాక్చువల్ తక్కువ ఉంది. 2 liters 148కే వస్తుంది. అది 2 liter. ఆల్మోస్ట్ 2 liters 260. 2 liters 248 బెటరా, 2 liters 3 euros బెటరా? వీళ్ళు మ్యాథ్స్ స్టూడెంట్స్. మళ్ళీ ఫ్యాట్తో పని ఏముంది మనకి? ఫ్రెష్ మిల్క్ ఇది తీసుకోక. హలో చెప్తున్నారు చల్లగా ఉందని నాకు అప్ప చెప్పారు. పని పాట లేదు వీళ్ళిద్దరికి. ఏ యశ్వంత్ బాస్కెట్ అన్న తీసుకో. రోహిత్ ఈ మధ్య రేసిస్ట్ అవుతున్నాడు. గుడ్లు ఎంత ఉన్నాయి రోహిత్ ప్రైజెస్? 5 euros 18. సో బేసిక్గా చపాతీలు దొరకవు ఇక్కడ. ఈ టాకో రోల్స్ ఉంటాయి కదా, వ్రాప్స్, వీటినే మన ఇండియన్స్ మ్యాక్సిమం కాల్చుకొని తింటారు. సో ప్రజెంట్ దీని ప్రైస్ అయితే 1 euro ఉంది. సో ఇవన్నీ అంతే అనమాట. చపాతీలు ఏషియన్ స్టోర్స్లో దొరుకుతాయి. కొంచెం ప్రైస్ ఉంది, మేము మొన్న చూసాము చపాతీలు. ఇక్కడ సోడా బ్రెడ్ ఫేమస్, బట్ ఇప్పటి వరకు అయితే మనం సోడా బ్రెడ్ ట్రై చేయలేదు. మనం సోడా బ్రెడ్ ఇప్పటి వరకు ట్రై చేయలే. ఇదంతా సోడా బ్రెడ్డే. అంటే సింగిల్ బెడ్ బేక్ చేసేసారు. నో, సోడా, బేకింగ్ సోడా వేస్తారు. మామూలు మనం తినే దాంట్లో బేకింగ్ పౌడర్ వేసి నార్మల్ చేస్తారు. సోడా వేసి చేసే బ్రెడ్ ఇక్కడ ఐరిష్ ఫేమస్ బ్రెడ్ అంట. ఇప్పటివరకు అయితే ఎప్పుడు తినలేదు. ప్రస్తుతానికి ఇంట్లో తీసుకోవట్లేదు. రోహిత్ కారాలు ఉన్నాయి ఇక్కడ. కారాలు ఉన్నాయి కింద. ఇంత చిన్న ప్యాకెట్ 2 euros గైస్. ఇండియన్ ప్రైజెస్లో కన్వర్ట్ చేసుకోండి. వీ డోంట్ వాంట్ టు టెల్. బేసిక్గా డ్రై ఫ్రూట్స్ మన ఇండియాలో తీసుకుంటే చాలా కాస్ట్లీ కదా. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కొంచెం చీప్ అనిపిస్తున్నాయి. కొంచెం ఎందుకంటే డీమార్ట్లో కూడా వాల్నట్స్ అవన్నీ మినిమం 300-400 పెడితే రావు. బట్ అట్లాంటిది ఇక్కడ వాల్నట్స్ చూడండి, ఇట్స్ ఫర్ 2 euros 1 packet. అండ్ బాదాం, పిస్తా, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. క్యాష్యూస్, మిక్స్డ్ ప్యాకెట్స్ కూడా ఉన్నాయి. ఇట్స్ ఫర్ 4 euros. ఆల్మోస్ట్ 250 grams, పావు కేజీ. అండ్ వాల్నట్స్ యాక్చువల్లీ నాకు చీప్ అనిపించింది, ఎందుకంటే 16 September 150 grams 2 euros అంటే ఆల్మోస్ట్ లైక్ ఇట్స్ బెటర్. One eternity later. ఏం తీసుకుంటున్నాం రోహిత్? చిప్స్. డిస్కషన్ దేనికి నడుస్తుంది? దీనికి. నీకేది కావాలి? నీకు అది కావాలా? నీవేం తీసుకుందాం అనుకున్నావు రోహిత్? వీడికి ఇది కావాలంట. కాంటెంట్ రోహిత్ పాపం కాంప్రమైజ్ అయిపోయాడు. ఏంటి? నాకు అర్థం కాలేదు సార్. సో మొత్తం ఎంత అయింది రోహిత్ బిల్లు? 693. 6 euros 93. ఏమేమి తీసుకున్నారు ఇంతకి? పీనట్ బటర్, మిల్క్, చిప్స్. ఎంతసేపు తిరిగాం లోపల? చాలాసేపు తిరిగాం. సో చూసి రేట్లు బాగున్నాయి అని చెప్పేసి అక్కడ చూసి అక్కడ పెట్టేట ఫీల్ అక్కడ పెట్టేసి సర్చ్ చేసి ఫీల్ చేసి పెట్టేసి మొత్తానికైతే డన్ స్టోర్లో అయింది. నెక్స్ట్ టైం ఆల్డీకి కానీ లిడిల్కి కానీ టెస్కోకి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంకొక వ్లాగ్ చేస్తాం. చలో బాయ్. చెప్పు. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్, కామెంట్. చలో బాయ్ గాయ్స్.